3 వచనం మనం కలిసి చదువుకుందాం. కీర్తనలు 92 మొదటి 3 వచనంలో మనం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనములు. మా రక్షకుడు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని తండ్రి, నువ్వు మమ్మల్ని నీ బిడ్డలుగా మీ సొత్తుగా ఏర్పరచుకొని సమయంలో ప్రభా మరొక ప్రభుదినం మా ఆయుష్ను పొడిగించి మీరు మాకు అనుగ్రహించినారు. నిన్ను ఆరాధించుట కొరకై తండ్రి చేరి వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ రావాల్సిన వారు తీసుకురండి. నైనా కృప చూపించు. ఇంతవరకు పాట ద్వారా మీరు మహిమ పొందినందుకై నీకు వందనము చెల్లిస్తూ ఈ సమయాన్ని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పు. ఆ యొక్క నన్ను సులచట్టు మరుగు చేయి. నా నోటికి నోరుగా బోరుగా ఉండి నీ దాసుగా నీ పనిముట్టుగానే నువ్వు వాడుకొని మహిమ పొందు. వందనము చెల్లిస్తూ ఘనమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యం మనం చూసినట్టయితే మనం పూజించే, మనం ఆరాధించే దేవుడు మంచివాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవాను స్తుతించటది మంచిది. ఆయన మంచి దేవుడిగా మనకి లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో మనం ఏది చూసినా కూడా మంచిదంటూ ప్రభుకు మించింది ఇంకేమి కూడా లేదు. అందుకని దేవుడు మరి ఒక మంచి వాడుగా మనకున్నాడు. అందుకని ఆయనే మనల్ని తన యొక్క ప్రేమ చేత మనల్ని కూడా ఈ లోకంలో మంచి స్థితిలోనికి ఆయన తెస్తూ వచ్చినాడు. చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయము, మార్క్స్ వార్త 2వ అధ్యాయము 2వ వాక్యంలో చూసినట్టయితే రెండవ అధ్యాయం 10వ వచనం నుండి మనము మార్చుకుని చాలు. దేవుడు ఇక్కడ ఒక మంచి కార్యాన్ని చేసినాడు. ఆయన 10లో అంటాడు, పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి కూడా అధికారం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఆ గొప్ప అధికారం. ఒక మంచి కార్యాన్ని చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. ఒక అతనికి ఏమొచ్చింది? పక్షవాతము కలిగినటువంటి వాడు. సో ఆయనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసం చూచి ఆయనను బాగు చేసినప్పుడు ఆయన బాగుపరచబడి ఆయన వెళ్తూ వచ్చినాడు. అయితే ఈ కార్యంలో ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి ఏం చేశారు? మహిమపరుస్తూ వచ్చారు. దేవుణ్ణి మహిమపరిచేటువంటి ఇది అంటే ఆయన ఒక గొప్ప కార్యాన్ని, ఒక మంచి కార్యంను చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఈ లోకంలో ఆయనను మనం స్తుతిస్తూ ఉన్నామంటే, ఆయన గణపరుస్తూ ఉన్నామంటే, ఆయన మన జీవితాల్లో చేస్తున్నటువంటి మంచి కార్యాలను బట్టి. ఆయన అన్ని వేళలో మంచి కార్యాలు చేస్తూ వచ్చాడు. చూడండి 16వ వచనం నుండి, పరిసయ్యులలో
ఉమ్, భుజించుటకు చూచి ఉమ్, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఉమ్. ఆయన శిష్యులను అడగగా, చాలు ఇక్కడ కూడా మరి ఆ, ఆ, పరిసయ్యులు, శాస్త్రులు, సుంకరులు, అలాగే పాపులు వీరితో కలిసి భోజనం చేయుచున్నాడేంటి అంటే చూడండి, వీరు మరి మేము ప్రత్యేకింపబడిన వారము, మేము ఆ, ఆ, మరి ఆ, ఒక గొప్ప ఆ, ఒక హోదా కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వారము, అలాగే కొంతమంది పాపులుగా ఉన్నారు. అయితే వీరి మధ్యలోనికి, మరి సుంకర్లు పాపుల మధ్యలోనికి వెళ్ళి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అంటే ఇప్పుడు వీరి మధ్యలో ఆ, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళి భోజనం చేయుచున్నాడంటే అది కూడా ఒక మంచి కార్యం, మంచి వాడుగా అక్కడ మరి పేరు వస్తుంది. కాబట్టి ఆ, వీరందరూ చెడ్డవారుగా ఉన్నారు. ఎవరంటే పరిచర్యలలో వారి యొక్క గుణలక్షణములు, సుంకరులు, మరి పాపులు, మరి వీరందరిలో ఉన్నటువంటి గుణలక్ష్యానికి మరి చాలా వేరుగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రేమించేటువంటి మంచివాడుగా ఈ లోకంలో వచ్చినాడు. 17వ వచనము. యేసు ఉమ్, ఆ మాట విని, రోగులకే గాని అనారోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు, ఉమ్. నేను పాపుల్ని పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. ఆ, ప్రభు ఎంత గొప్ప మంచివాడు అనేది మనం చూస్తుంటున్నాం. ఏంటంటే ఈ లోకంలో ఆ, రోగులకి కానీ ఆరోగ్యం గల వాడికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేనేమై ఉన్నాను? పాపులనే పిలవచ్చినాను, నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. పాపులని పిలువచ్చి తిని ఆయనలో ఉన్నటువంటి గొప్ప మంచితనము మనం చూసినట్టయితే ఆయన పాపులను ప్రేమించినటువంటి వాడు. ఆయన మరి ఆయన అందుకని ఆ, ఆ, ఆయనను స్తుతించుట ఎలాంటిదండి? మంచిది. 92లో చివరిలో కూడా అంటాడు, సితారాతోనూ ప్రచురించుట మంచిది. మన ప్రభువును అనగా ఈ లోకంలో పాపులమైనటువంటి మనల్ని ఆయన ప్రేమింపవచ్చినాడు ఆ, ఈ లోకంలో. అయితే ఈ మనము కీర్తనల గ్రంథములో మనం చూసినట్టయితే మరి ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ఆయన యొక్క మంచితనము ఇదంతా కూడా ఎక్కువగా మాట్లాడినటువంటి ఆ, ఈ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలోనే ఎక్కువగా కూడా దేవుని సన్నిధిలో ఆయన మంచితనాన్ని చూపించేవారుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి కీర్తనలు 100వ అధ్యాయం చూడండి. కీర్తనలు 105వ వచనంలో ఏముంది? యెహోవా దయాళుడు, ఉమ్, ఆయన కృప నిత్యముండును, ఉమ్. ఆయన సత్యం తరతరముండును. ఆయన కృప అనగా ఆయన యొక్క మంచితనము ఎన్ని రోజులు ఉంటుంది? అది నిత్యము ఉండేదిగా ఉంటుంది. ఆయన యొక్క మరి దయాళుత్వము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క కృప అది నిత్యము ఉండేదిగా ఉంటుంది. ఆయన మంచి దేవుడుగా ఈ లోకానికి మరి వచ్చి ఉంటున్నాడు అనగా ఆయన మంచివాడు. అలాగే కీర్తనలు 106 మొదటి వచనంలో ఏమని చెప్తున్నట్టండి? యెహోవా దయాళుడు, ఉమ్, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఉమ్. ఆయన కృప నిత్యముండును. ఆయన దయాళుడిగా ఉన్నాడు. అంటే ఆయన ఎంత మంచివాడైతే మన పైన ఆయన దయ చూపించాలండి. కాబట్టి ఆయన మంచి దేవుడుగా ఉండి దయాళుడుగా ఆయన కృప నిత్యము నిలిచి ఉండేదిగా ఆయన మనకు ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన మనకు ఎలాంటి వాడుగా ఉన్నాడు? మంచివాడుగా ఉన్నాడు. ఆయన మంచితనం ఎంతో గొప్పగా మనం చూస్తుంటున్నాం. కీర్తనలు 34వ అధ్యాయము
కీర్తన 34:8 మేము చూడండి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఉమ్. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అది యెహోవా మంచివాడని, ఆయన ఉత్తముడని మనకు ఎలా అర్థమవుతుంది? ఆయన రుచి చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఆయన రుచి చూడకపోతే మనకి ఏమి కూడా అర్థం కాదు. కాబట్టి ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయన రుచి చూస్తూ ఉండాలి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మొదటి 2-3 కలిసి ఉన్నాయి. మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని ఉమ్, మీరు రుచి చూచి ఉన్న ఎడల ఉమ్, సమస్తమైన దుష్టత్వమును ఉమ్, సమస్తమైన కపటమును ఉమ్, వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని ఉమ్, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉమ్. నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చాలు. ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క ఆయన దయాళుడని మనము ఎలా తెలుస్తుందట మనకు? మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నాడు కదండి. మనం ఏం చేయాలట? రుచి చూచి ఉండాలి. ఇక్కడ 34 కీర్తనలు అదే అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఈ లోకంలో ఎన్ని పరిశీలన చేయి, ఎంతగానో ఆలోచన చేయి, ఎంతేం చేసినా కూడా ఆయన మనకు ఉన్నంత రుచి ఈ లోకంలో ఏది కూడా ఉండదు. అందుకని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వము, తర్వాత సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు ఇవన్నీ మాని మీరు క్రొత్తగా జన్మించిన శిష్యుల వలె నిర్మలమైన ఆ వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆయనను రుచి చూడాలంటే మరి మనము ఏం చేస్తూ రావాలి? క్రొత్తగా జన్మించి పాలు త్రాగే వారంగా ఉండాలి. పాలు అంటే పరిశుద్ధ లేఖన మాటలే. ఈ వాక్యమును పాల వలన అన్నాడు. కాబట్టి మనము నిర్మలమైనటువంటి ఒక మాట చూడండి, అదే వాక్యమును పాల వలన అన్న దగ్గర ఒకటి పుట ఉంది, కింద భాగంలో ఏం రాసింది? నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన. నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన మనము ఏం చేస్తూ రావాలి? మనం ప్రభువును విషయంలో, రక్షణ విషయంలో ఎదుగుచూ ఉండాలి. ఆ పాలను మనము ఏం చేస్తూ రావాలి? ప్రతిదినము మనము ఆశతో రుచి చూస్తూ ఉండాలి. రుచి చూడాలి. ఆ రుచి ద్వారా మనకు మరి ఏమని తెలుస్తుందంటే 34:8 చూచిన రీతిగా యెహోవా ఉత్తముడని మనకు తెలుస్తుంది. ఆయన ఎలాంటి వాడండి? ఉత్తమమైనటువంటి వాడు. ఈ లోకంలో అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటికంటే కూడా ఉత్తమమైనది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాటలు. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఈ ఉత్తమమైన దాన్ని మనం అపేక్షిస్తూ ఈ లోకంలో మనం జీవిస్తూ రావాలి. మనం దేవుణ్ణి వెంబడిస్తున్నామంటే మనము ఎలాంటి వెంబడించడం అంటే ఒక బలమైనటువంటి, ఒక నిజమైనటువంటి మరి రుచి చూచేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వారముగా ఉండి మనం ఈ లోకంలో ఆయన వెంబడించే వారుగా ఉన్నాం.
లోకమంతా కూడా ఎవరిని వెంబడిస్తున్నా ఆ, వారికి నెమ్మది ఉండదు, కానీ ప్రభువును వెంబడిస్తున్నటువంటి బిడ్డలకు ఏముంటుందండి? గొప్ప నెమ్మది. ఆయన నెమ్మదిని ఇచ్చినటువంటి దేవుడు. ఇంకో మాట చూద్దాము. మొదటి తిమోతిలో రాసిన పత్రిక, మొదటి తిమోతి 4వ అధ్యాయము, మొదటి తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం ఏం చూడండి. దేవుడు సృజించిన ఉమ్, ప్రతి వస్తువు మంచిది, ఉమ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉమ్, పుచ్చుకొనిన యెడల ఉమ్, ఏదియూ నిషేధింపదగినది కాదు. ఉమ్. ఏలైనగా చాలు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు సృజించిన ప్రతిది కూడా ఏంటిదంటే మంచిది. ఆయన మంచిదిగానే చేశాడు. దేవుడు ఆయన సృష్టించింది. కాబట్టి మనము మరి ఆ, తీసుకున్న వాక్య భాగంలో 92వ కీర్తనలో మనం ఏమని చూస్తూ వచ్చాము? యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకంటే ఆయన ఇంత మంచి కార్యాలు చేశాడు. మన దేవుడు ఏం చేశాడండి? అన్ని గొప్ప కార్యాలు, మంచి కార్యాలు చేసినాడు. ఈ లోకంలో ఈయనంత మంచి కార్యాలు మరి ఎవ్వరు కూడా చేయలేదు. మనం ఎంతగా ఆయనను మరి రుచి చూస్తూ ఉంటామో అంత మంచితనము మనకు మరి బయలుపరచబడుతూ ఉంటుందన్నమాట. అందుకే మనం చూసాము, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి ఆయన యొక్క గొప్ప మంచితనము. కాబట్టి ఇక్కడ మరి 4:4లో మనం చూసిన రీతిగా దేవుడు ఏదైతే సృష్టించినాడో ఆ ప్రతిది కూడా ఎలాంటిదండి? మంచిది. ఒకవేళ మనము తినే విషయంలో ఉన్నట్టయితే మనం ప్రభు ఏమన్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు పుచ్చుకోండి అన్నాడు. ఒక ఆయన బ్రాహ్మణ్ యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆయన యేసుప్రభుని నమ్ముకుని ఆయన సేవ చేస్తూ ఉంటున్న సమయంలో బ్రాహ్మణ్స్ అవి తినరు కదా, ఏంటి మటన్, చికెన్లు ఇవన్నీ తినరు కదా. ఆయన చెప్పాడు ఉల్లిగడ్డ కూడా సరిగా తినరంట వాళ్ళు. అటువంటిది ఆయన ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆల్ తినడం, అన్నీ తినడం ప్రారంభించాడు. అయితే ఆయన పోయి ఒకసారి నాగాల్యాండ్కు వెళ్ళాడట సువార్త సేవ కొరకు. నాగాల్యాండ్కి వెళ్ళాడట. నాగాల్యాండ్కి వెళ్తే అక్కడ మంచిగా మటన్ అది ఇది పెట్టారు, అంతా అయిపోయింది. లాస్ట్కి ఆయన ప్రయాణమై బయలుదేరే సమయంలో ఆ నాగాల్యాండ్ అతను అన్నాడట, బ్రదర్ మీరు వచ్చినందుకు మంచి కుక్కలు దొరికినాయి అన్నాడట. మంచి కుక్కలు దొరికినాయి అన్నాడట. అంటే ఆయనకు వండి పెట్టడానికి. తెలుసా మీకు, అక్కడ నాగాలాండ్ వాళ్ళు కుక్కల్లో డాగ్ తింటారు, బిర్యానీలు అట్లా చేసుకొని. అది మనకు అయితే ఆయన ఏమన్నాడంటే, నేను ఉల్లిగడ్డనే తినను వాడిని, ఇప్పుడు నాకేం దొరికింది? డాగ్ కూర. ఇంత మంచి కూర పెట్టావా అని చెప్పేసి ఆయన మీద సనుక్కొని వెళ్తూ ఉన్నాడట. అంటే ఏంటంటే ఇప్పుడు నాగాల్యాండ్ ఆ ఏరియాలో పోతే మరి మణిపూర్ ఆ ప్రాంతాలకు వెళ్తే అవన్నీ కూడా అంటే ఆ ప్రాంతాలలో అన్నీ తినేస్తూ ఉంటారు, చైనా లేకపోతే అక్కడక్కడ. కానీ మనకు అలవాటు లేదు కాబట్టి మనకు అదేంటి అమ్మో అనిపిస్తుంది కదా. మరి వాళ్ళు బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం కదా అండి. అయితే మరి అందుకనే అక్కడ అంటున్నాడు ప్రతిదీ కూడా మంచిది అని. మీకు అభ్యంతరం లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఏం చేయాలట? పుచ్చుకోవాలి, తినాలి అని చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే అది దేవుడు సృష్టించినాడు. ఆ తినే విషయమే కాదు, కానీ మనకు మంచి దేవుడుగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉంటున్నాడు. ఆయన మంచివాడుగా, ఆయన ప్రతిదీ కూడా మంచే చేసినటువంటి దేవుడు. యాకోబు మొదటి అధ్యాయం చూడండి. యాకోబు మొదటి అధ్యాయము 17వ వచనం.
ఉమ్, 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 ఉమ్. చాలు ఇక్కడ మరి మన ప్రభు ఆయన ఏమనంటే ఇంకా అదే నా ప్రియులారా మోసపోకుడి కదా. అది శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిరుడు అనగా శ్రేష్టమైన అంటే ఏంటి మంచి. కాబట్టి శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ శ్రేష్టమైనది అందుకని మనము ప్రభువును ఆ, ఆయన ఉత్తముడని మనం రుచి చూచి తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఆదికాండము మొదటి అధ్యాయము 31వ వచనం ఏమని చేస్తూ చాలు. దేవుడు తాను చేసినదంతా కూడా ఏమని చూసినాడండి? అది చాలా మంచిదిగా ఉండెను. దేవుడు చేసిన ప్రతిదీ, ఆయన చేసిన ప్రతిదీ కూడా ఎలాంటిదండి? మంచిది. ఇంత మంచి కార్యములు చేసిన ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండి మరి ఆయనను మనము పూజించే వారముగా, ఆయన వెంబడించే వారినిగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. మనం ఎంతో ధన్యులం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని 33:12 వచనంలో కీర్తనల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆయన ఎంతో మంచి దేవుడిగా మనకున్నాడు. అయితే మనము ఎలా ఉండాలంటే పెద్దవారు, ఈ కాలంలో పెద్దవారు వారు తినని ఆహారం ఎలా ఉందంటే ఉప్పు ఉండదు, కారం ఉండదు. కారణం ఏంటి? వయసు పెరుగుతున్న కొద్ది ఏం వచ్చినాయి అన్నట్టు? బీపీ, షుగర్లతోటి. కాబట్టి వారికి అన్నీ తినాలని ఉన్నా కూడా ఆ జబ్బుతో తినలేని స్థితిలో ఉంటూ ఉంటారు కదా. అయితే అలాగుండకూడదు. దేవుని ఆరాధించే బిడ్డలు అలాగుండకూడదు. ఎలా ఉండాలటండి? మంచి రుచి, యెహోవా ఉత్తముడని మనం అన్ని విధాలుగా కీర్తన 34:8 చెప్పిన రీతిగా ఆయన ఉత్తముడని మనం ఏం చేస్తూ రావాలి? రుచి చూస్తూ ఉండాలి. నువ్వు ఉప్పు కారము తినని వాని వలె కాదు, నీకు అన్నీ కూడా దేవుడు మరి రుచి చూచేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని నీకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం ఏం చేస్తూ రావాలి? రుచి చూస్తూ ఉండాలి. ఆ రుచి చూచే విషయంలో మనం చూసుకున్నాం కదా. ఏంటి? మొదటి పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూసాము. మనం నిజంగా రుచి చూస్తే ఏముంటుందంటే ఏముండవు. 2వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నట్లా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకవేళ ప్రభును రుచి చూస్తే, ప్రభు నిజంగా నేను రుచి చూచి ఆయన ఆరాధికులు, ఆయన వెంబడించే వారంగా మనం ఉన్నట్టయితే మనకు ఎలా ఉంటుందండి? ఏమేమి వెళ్తాయి? ఇప్పుడు రోగ నిరోధక శక్తి ఎక్కడ ఉండాలి? మన బాడీలో ఉండాలి. మన బాడీలో రోగ నిరోధక శక్తి ఉంటే కొన్ని రోగాలు మరి రావు. తర్వాత మరి చిన్నపిల్లలకు అదేమేస్తుందండి? అది టీకా. ఎందుకు వేస్తున్నారు? అది వారికి ఆ సంబంధమైనటువంటి జబ్బులు రాకుండా ఉండడానికి కొరకై అది వేస్తున్నారు ముందే. అయితే మనము కూడా ప్రభును ఆరాధించే బిడ్డలముగా మనం ఎలా ఉండాలంటే, నీకు నీవుగా రుచి చూచి మరి నీలో దుష్టత్వం నుండి దూరంగా ఉండాలి.
మనం ఏం చేయాలండి? దుష్టత్వం నుండి మనం దూరంగా ఉండాలి. ఆ తర్వాత ఏముండాలి? కపటము నుండి మనము దూరంగా ఉండాలి. ఒకవేళ ఇవి ఉన్నాయనుకోండి, నువ్వు ప్రభువును రుచి చూస్తలేవు. ప్రభువును రుచి చూస్తే ఉప్పు అంటది ఏమంటుందట? ఉప్పు ఏమంటుందని చెప్తారు? అన్నేసి చూడు, నన్నేసి చూడు అని అంటుందట. కాబట్టి ఉప్పు ఎంత ఎంత బాగా చేసిన అన్ని మసాలాలు వేసినా కూడా ఆ ఉప్పు సరిగ్గా కలవకపోతే ఎలా ఉంటుందండి? అస్సలు తినలేము, అంతగా ఉంటుంది. ఆ ఉప్పు లేని ఆహారం ఎవరికి ఆనందమో చెప్పాం కదా, బీపీ షుగరు ఉన్న వాళ్ళకి. కానీ మనకైతే అవి ఉంటే మనకు అట్లా నీవు రుచి చూచి ఉంటే, నువ్వు క్రీస్తును రుచి చూచి ఉన్నట్టయితే ఆయన రుచిలో మనకేముండొద్దు. ఎందుకంటే ప్రభు మరి దుష్టత్వమును, కపటమును, ఆ తర్వాత మనలో వేషధారణ కూడా ఉండొద్దండి. మనలో ఏముండొద్దు? వేషధారణ. మొన్న మేము కడప కలిసిపాడు వెళ్తున్నప్పుడు స్పీకర్ బ్రదర్తో ఒక ఆయన క్రైస్తవుడు వెళ్తూ వచ్చాడట. వెళ్తూ ఆయన బైబిల్ పట్టుకొని ఆయన ఎక్కడెక్కడ దిగాడో అక్కడ ఆ బైబిల్ పట్టుకొని సిగరెట్ కాలుస్తూ ఉన్నాడట. ఆయన బైబిల్ పట్టుకుని ఏం చేస్తున్నాడు? సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. సో మరి ఆయన అడుగుదామని అనుకునే లోగా ఆ తర్వాత ఆయన మధ్యలో కూడా దిగిపోయినా. అంటే దీంట్లో ఏం కనబడుతుంది ఇక్కడ ఈ మాటలో? వేషధారణ. వేషధారణ పోతుంది ఆ నిజంగా నువ్వు రుచి చూస్తే. వేషధారకులు ఉంటున్నారు వాళ్ళంటే వాళ్ళు రుచి చూడట్లేదు. నేను రుచి చూచేటువంటి వారంగా వేషధారణను పోతుంది అందులో. నువ్వు నిజంగా రుచి చూస్తే వేషంగా ఉండడానికి ఏం అవసరం లేదు. ఆయన సన్నిధిలో యథార్థంగా వెళ్తాం. తర్వాత ఏముందండి? అసూయ. ఎవరిని చూసినా, పైకి అభివృద్ధి అయిన వారిని చూసినా, కింద అభివృద్ధి కాని వారిని చూసినా, లేకపోతే కొంతమంది మూర్ఖంగా మాట్లాడేవారు ఉంటారు. తర్వాత ఎన్నో రకాలైనటువంటి మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. వారి విషయంలో మనం ఏం కావద్దు? అసూయ పడద్దు అంటాడు కదండి. అసూయ. వారి విషయంలో ఏం కావద్దట? అసూయ పడొద్దు అంటారు. మన ప్రభువైన యేసుక్రీస్తు అలాగనే ఉన్నాడు. ఎవరి యందు అసూయ పడలేదు ఆయన. అటు పేదవారు, చదువురాని వారు, వారిని ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకుని ఏం చేసినాడు? శిష్యులనుగా ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత చాలా విద్య కలిగినటువంటి వారిని ఎన్నుకున్నాడు దేవుడు. విద్య కలిగి ఉన్నటువంటి వారిని. ఉదాహరణ చెప్పాలంటే ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి. 24, 25, 26 కలిసి ఉన్నాయి. మోషే చాలు చూసారా అండి. ఆయన మరి మోషే ఐగుప్తులో పెరిగాడు. ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యను కూడా ఆయన అభ్యసించినటువంటి వాడు. ఎవరు? మోషే. కానీ ఆయన ఏం చేశాడు? పెద్దవాడైనప్పుడు దేన్ని బట్టి అట? విశ్వాసం బట్టి కదా. విశ్వాసము. దేని యందు విశ్వాసం ఉంచాడు ఆయన? సృష్టికర్త అయినటువంటి దేవుడు, మంచివాడైనటువంటి ఆయనను
ఇంకా దేని మీద కూడా విశ్వాసం ఉంచలే. కానీ ఆయన ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? సృష్టికర్త అయినటువంటి నిజమైనటువంటి ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచినాడు. విశ్వాసం చాలా గొప్పదండి. మనం ఆరాధించే మన ప్రభువును మనం ఆరాధిస్తూ వెళ్ళినప్పుడు మనలో ఏముండాలటండి? ఏముండాలి? అదే 6వ వచనం చూడండి, 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము కదా అండి. మనం ఏమై ఉండాలంటే మనము విశ్వాసం ఉండాలి. విశ్వాసం, ఈ విశ్వాసం ఎంతగా ఉండాలి? ఎంత, దానికి కొలమానం అవసరం లేదు, ఎంతైనా ఉండొచ్చు. కానీ అంత ఉంటుందా? మనం అంత ఉంచుతున్నామా? అందుకని ఎలా ఉండాలన్నాడంటే చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-18 కలిసి ఉన్నాయి. మనకు పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్టుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్టుగాను తన మహిమదైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. చాలు, ఇక్కడేమన్నాడు? ఏంటంటే సమస్త పరిశుద్ధులతో దాని యొక్క వెడల్పు, దాని పొడుగు, లోతు ఎంతో గ్రహించుకోవాలి. అర్థమైందండి? ఇటువంటి గ్రహింపుతో, ఇటువంటి లోతు, వెడల్పు, ఎత్తు, ఇవన్నీ ఇటువంటి గ్రహింపుతో మనం ఏం చేసి రావాలి? మన ప్రభు నువ్వు రుచి చూస్తూ ఉండాలంట. అలాంటి విశ్వాసము ఎవరికి కలిగిందండి? మోషేకి కలిగింది. అందుకని ఏం చేసినాడంటే ఐగుప్తు ధనము లెక్క చేయలేదు ఆయన. మోషే మరి హెబ్రీలో మనం చూసినట్టయితే ఐగుప్తు అనగా ఏంటండి? గొప్ప అన్యులు కాబట్టి ధనికులుగా, గొప్ప ధనిక కలిగినటువంటి, ధనము కలిగినటువంటి, కాబట్టి విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే ఏమన్నాడు ఆయన? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. నీలో విశ్వాసం ఉంటే క్రీస్తు కొరకై నిందను భరించేటువంటి వారంగా మనం ఉంటాం. మన మీద ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో నిందించేవారు ఉంటారు. అయితే నీలో విశ్వాసము ఏమై ఉండాలండి? గొప్పదై ఉండాలి. నీలో విశ్వాసం గొప్పదై ఉంటే వాటిని నువ్వు లెక్క చేయవు. ఆ నిందలో మోషే అదే చేశాడు. విశ్వాసం బట్టే ఆయన నిందలో గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆయన గొప్ప భాగ్యం అన్నాడండి. నింద వస్తే మనం అనుకుంటాం అట్లా, ఇవన్నీ మర్చిపోతాం, అదే పట్టుకుంటాం. ఏదైతే నింద వచ్చిందో దాన్నే పట్టుకొని వేలాడి ఆలోచించి సతికిలబడి ఏమైపోతామో చివరికి మంచాన పడతారు కదా. కానీ ప్రభు ఆయన ఉన్నాడు. అందుకనే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకసారి బక్సింగ్ అన్న మీద ఒక ఆయన పాంప్లెంట్ రాశాడట. ఇంత మొత్తం ఆయన రాసి పంచాడట. అది ఈయనకు చిక్కింది. చెప్తారు కదా ఎవరైనా. చిక్కిన తర్వాత బ్రదరు అది చూసి ఆయన మీద అన్ని నిందలు అన్ని రకాలుగా చేసిన దాన్ని చూసి ఆయన ఏం చేసిందంటే ఆ రోజు కడుపు నిండా తిన్నాడట భోజనం. అర్థమైందా? తర్వాత ఆయన హాయిగా ఉన్నాడు. ఈ రాసిన అతను ఉన్నాడు కదా, అతను బక్కచిక్కిపోయి మంచాన పడి స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడట బక్సింగ్ అన్న దగ్గరికి. వచ్చి అన్నా నన్ను క్షమించు, నేను నీ మీద ఎన్నో మాటలు అనవసరంగా నేను మాట్లాడాను అంటే అప్పుడు బక్సింగ్ అని ఏమన్నా తెలుసా? ఏనాడైతే నా పేపర్ చూశానో ఆనాడే నిన్ను క్షమించాను. నీకు సమాధానం లేక నువ్వు నష్టపోయావు, నేను హాయిగా నేను తినుకుంటూ నా సేవ నేను చేస్తూ వెళ్ళాను. అలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటుందంటే నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవాలట. మనపై నింద ప్రభువులో, ప్రభు కొరకే నువ్వు జీవిస్తుంటున్నావు. లోకస్సులు కనబడదండి.
మనం జాగ్రత్తగా వెళ్తున్న లోకం ఉన్న వాళ్ళకి కనబడుతుందా? మరి ముఖ్యంగా అన్నిలకు కనబడదు. కాబట్టి మన మీద నింద వచ్చినప్పుడు మోషే అదే అంటాడు, నిందను బట్టి భాగ్యమని ఎంచుకొని, ఇంకేమన్నాడు, అల్పకాల భోగములను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. శ్రమ, ఈ భోగాలకు ఇవన్నీ తాత్కాలికం. ఆయన శ్రమ అనుభవిస్తూ మరి ఉంటున్నానని చివరిగా ఆయన దేని కొరకు ఉన్నాడంటే, ఎలానగా అతడు ప్రతిఫలముగా చాలు ఆయన కలగబో బహుమానమందు ఏముంచాడండి? దృష్టించాడు. మనము కూడా మన దృష్టి దేని మీద ఉండాలి చెప్పండి? మన దృష్టి దేని మీద ఉండాలి? అక్కడికి ఉంది కదండి క్లియర్గా, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. అర్థమైందా అండి? బహుమానం మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? విశ్వాసంలో నువ్వు గట్టితనం ఉండి, నువ్వు ఆయనను రుచి చూచి సమస్తమైనటువంటి వాటి నుండి నువ్వు దూరంగా ఉండి, ఆయన రుచి చూచి నువ్వు తెలుసుకుంటూ విశ్వాసంలో వెళుతున్నప్పుడు, నువ్వు శ్రమను, బాధను, నిందలు, అవమానాలు భరిస్తూ ఉన్నప్పుడు నీకేం కలుగుతుందట? శ్రేష్టమైనటువంటి బహుమానం. ప్రతిఫలముగా కలుగు బహుమానమందు నువ్వేమై ఉంటున్నావు? నీ గురి నిలిపేవాడుగా ఉంటున్నావు. ఆరాధికులుగా మన దేవుడు ఎంత మంచివాడు కదా అండి. ఆయన చూశాడు, ఆయన మంచివాడనే చూశాడు మోషే కూడా. ఆయన మామూలుగా అంత స్థితిలోనికి, అంత విశ్వాసంలోనికి, అంత పట్టుదలలోనికి రావడానికి కారణం ఏంటంటే, ఆయన ఏం చేశాడు? 34:8 మనం చూసాం కీర్తనలో. ఏముందంటే, ఆయనను రుచి చూచి. మనము విశ్వాసంలో బలంగా ఉండాలంటే మనకేం కావాలండి? రుచి చూడాలి. ఎవరిని రుచి చూడాలి? క్రీస్తును. మనం ఊరికినే రుచి చూస్తే, మనం ఇంత చెప్పుకున్నాం, వేషధారణ అతడు ఎలా ఉన్నాడు? బైబిల్ చేతిలోనే ఉంది, కానీ ఆయన దగ్గర ఏముంది? పాపం ఉంది. అది వేషధారణ అంటారు. కాబట్టి వేషధారులుగా ఉండకుండా మనము రుచి చూచి తెలుస్తూ, ఆయన లోతు, వెడల్పు, పొడవు దాన్ని ఇంకా మనము గ్రహించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అలా ఉండాలంటే మన మంచి దేవుడిని మనం ఏం చేస్తూ రావాలి? ఆరాధిస్తూ రావాలి. ఆయన ఆరాధనలోనే మన అభివృద్ధి ఉంటుంది. ఆయన మన కొరకై మనం ఎలాంటి వారమంటే, మనం ఒక పాట పాడాం, అది దాంట్లో ఏమి కూడా మంచితనం లేదు, కానీ క్రీస్తే మనల్ని ఆయన మంచివాణ్ణిగా చేశాడు. మనం మంచి వాళ్ళమా అండి? కానీ క్రీస్తు మనల్ని, క్రీస్తు ద్వారా, క్రీస్తు ఎలాంటి వాడు? ఆయన మంచివాడు. కాబట్టి మనల్ని ఎలా చేశాడు? మంచివారినిగా చేశాడు. లోకం దృష్టిలో మంచివారుగా ఉండకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనము ఏమై ఉంటామండి? మంచివారినిగా చేశాడు దేవుడు. అది చాలండి. లోకము నువ్వు ఎంత మంచిగున్నా నిన్ను చెడ్డోళ్ళే అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఒక మాట ఉంది ఏంటంటే, పచ్చకనిలోడికి లోకమంతా ఎట్లుంటుందట? పచ్చకనే ఉంటుంది. అది ఎట్లానే ఉండని వాళ్ళకి, కానీ నువ్వు ఎట్లా ఉండాలట? ఒక మాట చూద్దాం, చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3:7 వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును. ఇప్పుడు ఎవరు నీతిమంతుడండి? ఎవరు నీతిని జరిగించేవాడు? అంటే మనమందరము ఏం చేస్తున్నాము? నీతిని జరిగించేవారం. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? ఆయన నీతిమంతుడు కాబట్టి మనము నీతిని జరిగించే వారంగా ఉంటే ఆయన బిడ్డలంగా ఉంటాం. అలా నీతిని జరిగిస్తూ ఉండాలంటే మనము మన ప్రభువును ఏం చేస్తూ రావాలండి? రుచి చూస్తూ ఉండాలి. రుచి ఎక్కువగా నువ్వు ఎప్పుడు చూడాలి? రుచి నీకు ఎప్పుడు సమయం దొరుకుతుందా? దేవుని వాక్యం చదివే విషయంలో ఆయన రుచి చూస్తూ ఉండాలి. నీకు నువ్వు ఏ దేంట్లో కూడా రుచి ఉండదు ఇంతగా. ప్రభు దేవుని యొక్క వాక్యంలోనే నువ్వు రుచి చూస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమే అన్నీ కూడా తీసేస్తూ ఉంటాడు.
మా చిన్నప్పుడు వడ్లవాడు పని కనబడేదండి, వడ్లవాని పని ఒకటి ఉండేదండి. ఏదండి ఇప్పుడు కనబడతలేదు అది. అవునన్నా కనబడుతుందా జానన్న మీరు? బాడిష తెలుసా? ఏంటది? దుగడ ఉండే, బాడిష ఉండే. ఆయన ఏం చేసిండు, దానికి పెట్టి కట్టెబెట్టి ఇట్లా చెప్తూ ఉండేదన్నట్టు. అంటే ఏదైతే అక్కరకు లేనిది ఉంటుందో దాన్ని అంతా కూడా ఏం చేస్తూ ఉండేవాడు, చెక్కేస్తూ ఉండేవాడు. బాడిషతో ఫస్ట్ చెక్కిన తర్వాత ఏం కావాలి, అది నునుపు కావాలంటే దుగడబట్టేది. అప్పుడు ఆ వస్తువు మనకు ఎలా ఉంటుందండి. అయితే దేవుడు కూడా మనం రుచి చూస్తూ ఉన్నప్పుడు మనలో ఆయనకు ఆయాసకరమైన మార్గాలన్నీ కూడా దుగడబడతాడు, చెక్కేస్తూ ఉంటాడు. ఆ రుచి చూస్తూ ఉన్నప్పుడే. నువ్వు రుచి చూడకుండా మానేసేవనుకో నేనేం చేయలేడు. అర్థమైందా? నీలో వేషం తప్ప ఇంకేం ఉండదు. అర్థమైందా? కాబట్టి మనం అందుకే రుచి చూడాలి. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆ మాట మరొకసారి చదువుకుందాం, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పేతురు రాసిన మొదటి పత్రికలోని 2వ అధ్యాయము 1వ వచనము, అది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రభులో లేవు అవి, నీలో కూడా ఉండకూడదని ఆయన ఆశ. చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, చాలు, సమస్తమైన దూషణ మాటలు మానాల. యేసుప్రభు బిడ్డలు వారిలో ఏముండకూడదండి, దూషణ ఉండకూడదు. యాకోబులో మనం చూస్తాం, ఒక్క ఊట నుండి ఎన్ని నీళ్ళు వస్తాయట, నీళ్ళు వస్తాయట, ఉప్పు నీరు, తీయటి నీరు వస్తుంటాయి. అలా ఉండకూడదు అని చెప్పాడు ఇక్కడ. నీలో మంచి నీరే రావాలి అంటున్నాడు. అవసరం ఉన్నప్పుడు దూషణ, అవసరం ఉన్నప్పుడు కపటన, వేషధారణ, అసూయ నీలో ఉండకూడదు అన్నాడు. ఒకవేళ ఉంటున్నాయంటే నువ్వు ఆయన రుచి చూడట్లేదు. మోకరించు, ప్రభువా నేను రుచి చూచే గొప్ప భాగ్యము నాకు ఇచ్చావు, నువ్వు ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నావు. ఇప్పుడు మన పని ఏంటంటే ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి కొరకే మనం అన్ని వేళలా ఏం చేస్తూ రావాలండి, రుచి చూస్తూ ఉండాలి. మనం పాట పాడతాం, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు. కరెక్ట్ పాడుతున్నాం అది? అంటే రాగం కరెక్టు, అక్షరాలు కాదు, నీ జీవితం కరెక్ట్ ఉందా? రుచి నువ్వు నిజంగా రుచి చూస్తున్నావా? నువ్వు రుచి చూసినట్టయితే పాడాలి, నువ్వు రుచి చూడాలి. నిజమైన నీకు ఆరాధికుడుగా ఉన్నాడు, మంచివాడుగా ఉన్నాడు మన దేవుడు. ఎంత మంచివాడో ఈ లోకంలో ఎవరు లేరు ఆయనంత మంచి. ఉన్నారా చెప్పండి? ఆయనంత మంచి ఎవరు ఉన్నారా ఈ లోకంలో? ఎవరు లేరు. సరే ఉండొచ్చు, కానీ వాళ్ళు కనిపించరు. కానీ నిరంతరము నిలిచేటువంటి మన దేవుడు ఇంత మంచివాడు. కాబట్టి మన కొరకే ఆయన రక్తంను చిందించి మన పాప దోషములన్నింటినీ కూడా ఆయన క్షమించి మంచి రుచి కలిగినటువంటి దేవుడుగా మనకున్నందుకు, ఆయన మంచి దేవుడుగా మనకున్నందుకు, ఆయన అన్ని వేళలో రుచి చూస్తూ మనము ఈ దినమును ప్రభు దినం మనకు అనుగ్రహించినాడు. ఆయనను విశ్వాసంతో ఎంతో మరి ఆసక్తితో మంచి దేవుణ్ణి మనము పూజిస్తూ రావాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మనము హృదయపూర్వకంగా ఈ వాక్య తలంపులతో ఆరాధించుకుందాం. ఉన్నారా? ఓకే.